అందరికీ నమస్కారం. నా పేరు వర్షిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను మన తెలంగాణ కవి అయిన సుద్దాల హనుమంతు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. సుద్దాల హనుమంతు డిసెంబర్ 1910లో జన్మించారు. అలాగే అక్టోబర్ 10, 1982లో మరణించారు. ఈయన ప్రజాకవి. ఈయన తెలంగాణ ప్రజల కోసం అలాగే కమ్యూనిస్టు ఉద్యమం కోసం ఈయన జీవితాన్ని అంకితం చేశారు. ఈయన తెలంగాణ జాతి యావత్తుని ఈయన కవితలతో మేల్కొప్పిన మహాకవి. ఈయన కుమారుడు అయిన సుద్దాల అశోక్ తేజ 2010 అక్టోబర్ 13 తారీఖున సుద్దాల ఫౌండేషన్ ను ప్రారంభించారు. ప్రతి ఏటా సుద్దాల హనుమంతు అలాగే జానకమ్మ పేరుతో పురస్కారం అందజేస్తారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు దశరథి కృష్ణమాచార్య గురించి చెప్పాలనుకుంటున్నాను. దశరథిగా పేరుగాంచిన దశరథి కృష్ణమాచార్య జూలై 22, 1925 మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. ఈయన నవంబర్ 5, 1987లో మరణించారు. ఈయన తెలంగాణకు చెందిన కవి. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా ప్రకటించిన తెలంగాణ ఉద్యమానికే ప్రేరణ అందించిన గొప్ప కవి దశరథి. పలు సినిమాలకు గేయ రచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని సాహిత్య రంగంలో కృషి చేసిన వారందరికీ తెలంగాణ ప్రభుత్వం దశరథి సాహిత్య పురస్కారం అందజేస్తోంది. ఆయన బిరుదులు: కవిసింహం, అభ్యుదయ కవి సామ్రాట్, ఆంధ్ర కవిత సారథి, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుండి 1983 వరకు. ఆయనకు అందిన బహుమతులు: 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆలప్రపూర్ణ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఢిల్లీ. ధన్యవాదములు. అందరికీ నమస్కారాలు. నా పేరు కే కార్తిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు గోన బుద్ధారెడ్డి గారి గురించి చెప్పబోతున్నాను. గోన బుద్ధారెడ్డి గారు 13వ శతాబ్ది వారు. ఇతడు కాకతీయుల సామంతరాజు వర్ధమన్నపురాన్ని ప్రస్తుతం నందివర్ధన్ మహబూబ్నగర్ జిల్లాలోనిది పాలించారు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు పూర్తి చేయగా మిగిలిన భాగాన్ని తన కుమారులైన భూపతి విఠలనాథుడు పూర్తి చేశారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జశ్వంత్. నేను ఈరోజు ఆచార్య కె రుక్నుద్దీన్ గారి గురించి మాట్లాడబోతున్నాను. ఆచార్య కె రుక్నుద్దీన్ గారు గొప్ప కవి, గొప్ప తెలుగు కవి, పరిశోధకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, విప్లవకారుడు. ఈయన 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని శాశ్వతిని కల్పిస్తూ విప్లవడంగా ముగించిన వ్యక్తి. ఈయన ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను జైలు శిక్షణ అనుభవించారు. ఈయన కవిగా అక్షరాలను గెలవడమే కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలో అంతటా తిరిగి తన మాటలతో ప్రజల్ని చైతన్యవంతులను చేశారు. అలాగే ఈయన 1947లో రాచూర్లో చాంబీ జాంగూర్ అనే దంపతులకు జన్మించాడు. ఈయన తెలంగాణ ప్రజలపై ఆకలి, కసి, సీమంతులు చూపిన ఆధిపత్యం ఈయన్ని ఒక పోరాట కవిగా తీర్చిదిద్దాయి. 1984లో తెలంగాణ జానపద సాహిత్యంలో అలంకార అనే విధానంపై పరిశోధన చేశాడు. బాధాకరంగా 26/5/2013లో తెలంగాణ ఆవిర్భావన చూడకముందే మరణించడం జరిగింది. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు మొహమ్మద్ జాబర్ సుఫియాన్. నేను ఈరోజు ఆచార్య ఆత్రేయ గారి గురించి చెప్పబోతున్నాను. ఈయన 1921 మే 7న జన్మించారు. 1989 సెప్టెంబర్ 13న మరణించారు. ఈయన ఒక రచయిత, నిర్మాత, దర్శకుడు. దాదాపు 400 సినిమాలకు మాటలు మరియు పాటలు రాసిన గొప్ప కవి.